నా పేరు కామాక్షి. నేను నెల్లూరు అర్బన్ నుంచి మాట్లాడుతున్నాను. సుప్రీంకోర్టు అంగన్వాడీ వర్కర్లు అయితేమి, హెల్పర్లు అయితేమి, అంగన్వాడీ వ్యవస్థ 26,000 జీతానికి అర్హులు అని ఒక కోర్టు చెప్తుంది. కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వాలు కానీ, పోయినటువంటి ప్రభుత్వాలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా, లెక్క చేయకుండా మమ్మల్ని గాలికి వదిలేసి పని భారం అయితే పెంచుతున్నారే తప్ప యాప్ల రూపంలో, బుక్స్ రూపంలో, మీటింగుల రూపంలో, ప్రతి ఒక్క రూపంలో మాకు నరకం చూపిస్తున్నారే తప్ప జీతం అయితే ఏమాత్రం ఎక్కడ పెంచడం లేదు. నేను జీతం పెంచండి అని అడిగిన ప్రతిసారి ఒక కొత్త యాప్ తెస్తున్నారు. నేను జీతం అడిగిన ప్రతిసారి ఒక కొత్త పని మాకు చెప్తున్నారు. నేను జీతం అడిగిన ప్రతిసారి నేను ఏది చెప్పుకున్నా కానీ ప్రతిసారి పని భారాన్ని అయితే పెంచుతున్నారే తప్ప ఒక్క జీతం విషయం అయితే మాత్రం ఆలోచించడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నేను జీతం అడిగితే ముందు మీరు పక్కన పెట్టండి అంటున్నారు. మాకు ఫోన్లు ఇచ్చారండి, 2 GB ర్యామ్ ఫోన్లు ఇచ్చారు. 8 GB ర్యామ్ వర్క్ చేయమంటున్నారు. ఆ ఫోన్లలో మాకు వర్క్ రావడం లేదు. యాప్లు పని భారం పెరిగిపోయింది. ఒక యాప్లో చేయాల్సిన వరకు 10 యాప్లు పెట్టున్నారు. ఒక రిజిస్టర్లో రాయాల్సిన వరకు 21 రిజిస్టర్లు పెట్టున్నారు. మేము రిజిస్టర్లు రాసామా, యాప్లు చేసామా, లేదంటే ప్రీ స్కూల్ నడిపామా, లేదా స్కూల్లో స్టాక్ పెంచామా? మేమేం పని చేయాలి? ఒక పక్క ప్రీ స్కూల్ చెప్పమంటారు, ఒక పక్క పోషణ ట్రాకర్ అంటారు, ఒక పక్క యాప్లు అంటారు, ఒక పక్క టార్చరు. ఇప్పుడు మేము ఒక్క మనిషి అంగన్వాడీ స్కూల్లో ఒక టీచర్, ఒక ఆయమ్మ ఉంటే ఆయమ్మ వంట చేసుకుని పిల్లలు చూసుకుంటుంది. మేము యాప్లు వేసుకోను, రిజిస్టర్ రాయను, కేసీ ఆ ఫోన్ పట్టుకుంటే మాకు నెట్ రావట్లేదు. ఆ ఫోన్ ఎత్తుకొని రోడ్ల మీదకి వెళ్ళి నెట్ ఆడొస్తుంది, ఆడ ఎత్తుక్కొని ఆడ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల స్టోర్లకు వెళ్ళాలి, ప్రతి నెల స్టాక్ తెచ్చుకోవాలి, ప్రతి నెల తంబులు వేయాలి. మాకు వచ్చే జీతానికి మేము చేసే పనికి ఏ మాత్రం సంబంధం లేదు. మాకు ఇచ్చేది 11,500, కానీ గవర్నమెంట్ చెప్తుంది 12,000 పొందుతున్నారు అంటుంది. నేను ఎక్కడ 12,000 పొందిందే లేదు, వేసుకునేది 11,500. ఈ 11,500 తీసుకున్నటువంటి పాపానికి మేము గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకానికి అర్హులం కావు అని ఈ రోజు సచివాలయ వ్యవస్థ మాకు చెప్తుంది. అది ఏందయ్యా మనం చేసిన పాపం అంటే, నువ్వు అంగన్వాడీ టీచర్గా పుట్టడమే అని ఈ రోజు వ్యవస్థ చెప్తున్నారు. మేము వెళ్తే మా బిడ్డలకు అమ్మఒడి రాదు, మాకు గ్యాస్ డబ్బులు రావు, మాకు ఎలాంటి పథకాలు వర్తించడం లేదు. అలా ఎందుకు వర్తించడం లేదు అని మేము లబో దిబో కొట్టుకుంటే, నువ్వు ఆర్బీఐ నుంచి జీతం పొందుతున్నావు, నీకు 11,500, నువ్వు ఆర్బీఐ నుంచి జీతం పడుతున్నావు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా గుర్తింపు పొందున్నావు అని చెప్తున్నారు. 11,500 జీతం తీసుకొని మేము పడే యాతన మాత్రం ఎవరికి కనిపించడం లేదు. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రం ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాము. అలాంటి ఆలోచన ఒకటి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా తొలగించి మాకు అన్ని పథకాలు అమలు చేయండి, లేదా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు 26,000 జీతం అన్నా ఇవ్వండి. ఈ రెండిట్లో ఒకటి ఆలోచించి ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని మేము మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మా, నేను అంగన్వాడీ వర్కర్ని. మాది కొడవలూరు మండలం, కోవూరు ప్రాజెక్టు, రాజుపల్లి మా సెంటరు. గత ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వర్తించాయి, కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి మేము అర్హులు కాదంటున్నారు. 12,000 రూపాయల పైన ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు వర్తించమన్నారు. కానీ మా జీతం వచ్చి 11,500 మాత్రమే. మేము ఎందుకు అర్హులం కాదో ముఖ్యమంత్రి గారికి తెలియడం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు రావాల్సిన రాయితీలన్నీ ఇచ్చి అప్పుడు కానీ సంక్షేమ పథకాలకి మీరు అర్హులు కాదనుకుంటే సమంజితం అవుతారు. కానీ ఇప్పుడు మాకు రావాల్సినవన్నీ మాకు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు కూడా మమ్మల్ని అర్హులను చేయాలి, మాకు రైతు భరోసాలు కూడా మాకు ఇవ్వాలి, మమ్మల్ని ఒక గుర్తింపుగా గుర్తించి ప్రజల్లో మేము చాలా పని చేస్తున్నాము. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కానీ మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. ఈ ప్రభుత్వంలో మాకు రావాల్సినవి కూడా ఆపేస్తున్నారు. మొన్న మేము సమ్మె చేసినప్పుడు 42 రోజులు సమ్మె చేస్తే మీ అండగా మేము ఉండి మీ సమస్యలన్నింటినీ మేము తీర్చి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని గుర్తించి మీకు జీతాలు పెంచి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ మాకు కనీసం లోపలికి వెళ్ళి మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వడం లేదు. అంగన్వాడీ వాళ్ళంటే గుర్తింపు అనేది లేదు. మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సినవి ఇవ్వకపోతే మా అంగన్వాడీ సత్తా ఏందో చూపించి మీకు మా అంగన్వాడీ సత్తా మీకు చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం. గత 6 సంవత్సరాల నుంచి ₹1 కూడా జీతం పెంచలేదు. ప్రతి ప్రభుత్వం పెంచుతామని చెప్తున్నారే కానీ జీతం పెంచిన పాపాన ఏ ప్రభుత్వం బాలేదు. మాకు జీతం పెంచాలి,
మాకు ఈ పని భారం కూడా తగ్గించాలి, ఫోన్లు మార్చేయాలి. ఈ ఫోన్లో మేము పని చేయలేకున్నాము, యాప్లన్నీ మార్చాలి. మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకపోతే మా అంగన్వాడీ సత్తా ఏదో చూపిస్తామని ఈ రోజు మేమందరమే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి నిర్ణయించుకొని ఉన్నాం. నా పేరు విజయమ్మ, కొడవలూరు మండలం. లేదు రహనా అక్క.